తగ్గేనా? యుద్ధం ఆగేనా? అనర్థాలు కొనసాగాల్సిందేనా? క్రూడ్ ఆయిల్ వ్యవస్థ కుప్పకూరుతోంది. స్టాక్స్ పతనం బాట పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అంతమే పంతంగా ట్రంప్ దూకుడు ఏమాత్రం తగ్గట్లేదు. చమురు కొరతకి ఛాన్స్ లేదంటున్నారు ఆయన. కానీ వార్ ఎఫెక్ట్తో ఆయిల్ ఉత్పత్తి సరఫరా ఎనీ టైం బ్రేక్ డౌన్ కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే భారత్లో పరిస్థితి ఏంటి? ఇప్పటికే బ్లాక్ దందాకు తెరలేచిందా? పెట్రో క్రైసిస్ నుంచి గట్టెక్కేందుకు భారత్ రష్యా బాట పట్టాల్సిందేనా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా, మిడిల్ ఈస్ట్ లో యుద్ధం అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తోంది. యుద్ధం వల్ల అంచనాలకు మించి అనర్థం కొనసాగుతోంది. ప్రత్యర్థి అంతమే పంతంగా గర్జిస్తోన్న యుద్ధ విమానాలకు ఆకాశ వీధినే ఫ్యూయల్ సెంటర్ గా మారింది. కానీ వార్ ఎఫెక్ట్ తో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ కుప్పకూలుతోంది. ప్రపంచ దేశాల్లో చమురు కష్టాలు ఆల్రెడీ చుక్కలు చూపిస్తున్నాయి. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు $60 దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చిన క్రూడ్ ఆయిల్ యుద్ధం మొదలైన కొద్ది గంటల్లోనే అనూహ్యంగా పెరిగిపోయింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $80లకు చేరువైంది. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు $100లకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఇంధనం దిగుమతిపై ఎక్కువగా ఆధారపడే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటు ఇరాన్, అటు అమెరికా, ఇజ్రాయెల్ ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లు, ట్యాంకర్లు టార్గెట్ గా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తున్నాయి. ఇరాన్లోని ఆహ్వాజ్ చమురు పైప్ లైన్ పై అమెరికా దాడి చేసింది. ఆహ్వాజ్ పైప్ లైన్ కు ఇరాన్ చమురు సరఫరాలో 20% వాటా ఉంది. ఈ పైప్ లైన్ నుంచి రోజుకు 8 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా జరిగేది. అమెరికా దాడిలో ఆహ్వాజ్ చమురు పైప్ లైన్ ధ్వంసమైంది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ మెరుపు దాడుల క్రమంలో సౌదీలోని రస్ తనూరాలోని ఆయిల్ రిఫైనరీని మూసేశారు. ఖతార్ కూడా అలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని నిలిపేసింది. ప్రపంచ దేశాలకు ఖతార్ నుంచే 20% గ్యాస్ సరఫరా అవుతుంది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో చమురు కష్టాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆల్రెడీ యూరప్ దేశాల్లో వార్ ఇంపాక్ట్ పడింది. చమురు ధరలు ఒక్క రోజులో 22% పెరిగాయి.